హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. మీరు చూస్తున్నది రిషి టైలర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక పెద్ద సైజ్ బ్లౌజెస్ వస్తే గనక ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి. జనరల్గా మనకి ఇటువంటి సైజెస్ వస్తాయని కూడా మనం ఇప్పుడు ఊహించలేము. అటువంటి సైజు ఒకవేళ మీ దగ్గర తారసపడితే భయపడకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈరోజు క్లాసు. ఇది నాకు వాట్సాప్లోని ఒక సోదరిమణి దీని గురించి చెప్పమని చెప్పేసి నాకు ఇది పంపించడం జరిగింది. సో ఆ వాట్సాప్ స్క్రీన్ షాట్ కూడా మీకు పెడతాను, చూడండి. అండ్ సేమ్ టైమ్ ఒకసారి మెజర్మెంట్స్ అని మనం చూద్దాం. మెజర్మెంట్స్ వచ్చేసరికి 15 ఇంచెస్ లెంగ్త్ అండ్ 20 ఇంచెస్ షోల్డరు. హై చెస్ట్ అనొచ్చు, అప్పర్ చెస్ట్ అంటారు. సో రకరకాల పేర్లతో పిలుస్తుంటారు కాబట్టి హై చెస్ట్ వచ్చేసరికి 47 అండ్ మిడిల్ చెస్ట్ వచ్చేసరికి 55. డిఫరెన్స్ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. అండ్ సేమ్ టైమ్ వేస్ట్ వచ్చేసరికి 46 అండ్ చేయి పొడుగు హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 9 ఇంచెస్, హ్యాండ్ లూజ్ 14.5 అండ్ ఆర్మోల్ 22 అండ్ బ్యాక్ నెక్ 12 ఇంచెస్, ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 9 ఇంచెస్ అండ్ అపెక్స్ పాయింట్ వచ్చేసరికి 15 అండ్ 21. ఇది కావలసిన మోడల్ ఏంటి? బోట్ నెక్ అండ్ బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ డీప్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్. సో కంప్లీట్గా ఇది వాళ్ళకి కావలసిన బ్లౌజ్ తాలూకా స్ట్రక్చర్. ఇటువంటి మెజర్మెంట్స్ అనేవి వస్తే కనుక మనకి కాలు చేతులు ఆడవు. సో అటువంటి మెజర్మెంట్స్ను కూడా మన ఫార్ములాని యూజ్ చేసుకుంటూ ఈజీగా కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మన ఫార్ములాని యూజ్ చేసుకుంటూ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. భయపడవలసిన పని లేదు. దానికి మీరు చేయవలసిన ఫస్ట్ మెథడ్ ఏంటి? ఈ మెజర్మెంట్స్ని తీసి పక్కన పెడదాం. అండ్ సేమ్ టైం మనకు కావాల్సింది వేరేగా ఒక పేపర్ తీసుకోండి. వేరేగా ఒక పేపరు లేకపోతే మీకు కావాల్సిన ఇదేదో తీసుకోండి. అండ్ మీ దగ్గర ఫోన్ ఉంటుంది లేదా క్యాలిక్యులేటర్ ఉంటుంది. దాంట్లోంచి మనకు కావాల్సిన మెయిన్ పార్ట్ ఏంటంటే ఇదిగోండి, ఆర్మ్ రౌండ్. సో ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది? సో ఆర్మ్ రౌండ్ అనేది 22 వచ్చింది. సో ఇప్పుడు ఈ 22 నుంచి మనకి చెస్ట్ కావాలి. సో ఇది ఆల్రెడీ మన పాత ఫార్ములాలు, అంటే మన పాత వీడియోస్ మీరు చూసుంటే కనుక తెలుస్తుంది. ఇంకా మీరు డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే కనుక, ఇంకా డెప్త్గా కావాలి, పర్ఫెక్షన్ కావాలి అనుకుంటే నా ఆన్లైన్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి, దాంట్లో మీరు చేరవచ్చు. సో ఈ 22 ప్లస్ ఇంకొక 22 ప్లస్ ఒక 4, ఇది ఓల్డ్ ఫార్ములా, కొత్తగా సృష్టించిన ఫార్ములా ఏం కాదు, ఓల్డ్ ఫార్ములా. సో ఇప్పుడు ఎంత అయింది? 22 44 ప్లస్ 4 48 ఇంచీలు ఈ బ్లౌజ్ చెస్ట్ అయ్యింది. ఇది హయ్యర్ చెస్ట్. ఇప్పుడు ఈ 48 ఇంచీలు మనకి మెయిన్ అయితే మిగతా పార్ట్స్ అన్ని కూడా దీంట్లోంచే వస్తాయి. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? చంక డౌన్. ఇది ఆర్మ్ రౌండ్, ఆర్మ్ డౌన్ కావాలి. సో ఆర్మ్ డౌన్. సో ఈ ఆర్మ్ డౌన్కి మనకు కావాల్సిన ఫార్ములా ఏంటి? బేసిక్ నీడ్ అంటే ఏమవుతుంది? డీప్ నెక్ బ్లౌజ్ అయితే గనక చెస్ట్లో 6వ భాగం, అంటే ఇప్పుడు 48 డివైడెడ్ బై 6. సో 48 డివైడెడ్ బై 6 ఎంత వస్తుంది? 8 ఇంచులు వస్తుంది. సో నోట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మనకు కావాల్సింది ఏంటి? చంక డౌన్ వచ్చింది. అలాగే చేతికి సంబంధించిన డౌన్ కూడా కావాలి. సో బాడీ అండ్ హ్యాండ్ రెండు ఒకటే బాణీలో ఉంటాయి కాబట్టి, సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? హ్యాండ్, ఆర్మ్ డౌన్. సో ఎంత? 48 డివైడెడ్ బై 10. సో ఎంత వస్తుంది? ఇది 4.8. సో దాన్ని నోట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మనకు కావాల్సింది ఏంటి? చెస్ట్ తాలూకా పాయింట్స్ కానీ లేదా మనకు కావాల్సిన అపెక్స్ పాయింట్స్ కానీ, వీటి కోసం మనకు కావాల్సింది నెక్ గురించి కానీ కావాల్సింది 12th పార్ట్ ఒకటి మనకి ఇంపార్టెంట్ కీ రోల్ అనేది పోషిస్తుంటుంది. సో దానికి కావాల్సింది ఏంటి? చెస్ట్. సో చెస్ట్ డివైడెడ్ బై 12th పార్ట్. సో 12th పార్ట్ ఎంత వస్తుంది? 48లోంచి డివైడ్ చేస్తే 12వ భాగం. సో 4 ఇంచులు వస్తుంది. సో మెయిన్ కావాల్సినవి ఈ 3. అంటే సో చెస్ట్ తెలుసుకున్నాము. అండ్ ఇప్పుడు ఈ చెస్ట్కి వాళ్ళు ఇచ్చిన చెస్ట్కి ఎంత డిఫరెన్స్ ఉంది? 1 ఇంచ్ డిఫరెన్స్ ఉంది. కాబట్టి దీంట్లో వెళ్ళాలా? సో హెవీగా ఉంది కాబట్టి దీంట్లోనే వెళ్దాం. 1 ఇంచ్ మనకి ఈజీగా కన్వీనియంట్ అవుతుంది. సో దీని తాలూకా మార్కింగ్ అనేది ఇప్పుడు చూద్దాం. దీని మోడల్ మళ్ళీ చెప్తున్నాను మీకు. బోట్ నెక్, ఫ్రంట్ డీప్ నెక్, బ్యాక్ కీ హోల్, ప్రిన్సెస్ కట్.
సో ఏదైనా మనం మన ఫార్ములా తోటి ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. బట్ దానికి కావాల్సింది ఏంటి, మనకి పర్ఫెక్ట్గా ఫార్ములాస్ అనేవి తెలిసి ఉండాలి. దీనికి ఇంత పెట్టండి, దానికి అంత పెట్టండి అని గుడ్డు లెక్కలు కాకుండా ఇవి ఫార్ములాస్. సో ఇవే ఫార్ములాస్ని ఇంకా డెప్త్కి వెళ్తే చాలా ఫార్ములాస్ వస్తాయి. సో అంత టైం అనేది ఒక వీడియోలో మనకి సరిపోదు. కాబట్టి సో వినాలి, నేర్చుకోవాలని జిజ్ఞాస ఉండే వాళ్ళకి వారికి వేరేగా ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఆ ప్లాట్ఫామ్లో మీరు చేరవచ్చు. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ మీకు 80% దీంతో మీరు ఫాలో అయిపోవచ్చు, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఎందుకు ఇలా ఫాలో అవ్వాలి, దీనికి గల రీజన్స్ ఏంటి అంటే మూలాల్లోకి వెళ్ళి తెలుసుకోవాలి అనుకుంటే కనుక కాస్త సమయం పడుతుంది. ప్రతి ఆర్ట్కి కూడా కొంత సమయం పడుతుంది. ఇది షార్ట్ అండ్ స్వీట్గా ఏది ఉండదు. మూలాల్లోకి వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు ఈ 12వ భాగాన్ని ఎందుకు వాడాలి, 10వ భాగాన్ని ఎందుకు వాడాలి, 6వ భాగాన్ని ఎందుకు వాడాలి, వీటన్నిటికి గురించి ఒక నిర్వచనం ఇస్తూ నేను ఒక వీడియో చేశాను ఎప్పుడో ఒక 7 years బ్యాక్. దాంతో ఒక వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి వీడియో దగ్గర డిస్క్రిప్షన్లో ఉంటుంది నేను చెప్పే లెక్కలు ఎందుకు నమ్మాలి అని. సో ఇవి బేసిక్గా మనకు కావలసిన ఫార్ములాస్. దీనికి ఇంకా డెప్త్గా వెళ్ళే కొద్ది ఇంకా ఫార్ములాస్ అనేవి యూజింగ్ అనేది మారుతూ ఉంటుంది. సో దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటే కనుక ఒక సబ్జెక్ట్ గురించే ఒక రోజంతా మాట్లాడచ్చు. ఒక సబ్జెక్ట్ అనేది ఒక డే మొత్తం మనకి సరిపోతుంది ఒక ఫార్ములా గురించి. సో అలా మనకి ఫార్ములాస్ అనేవి చాలా వివరంగా మాట్లాడుకోవాలంటే సమయం ఎక్కువ పడుతుంది. ఆ సమయం అనేది ఈ ప్లాట్ఫామ్ మీద మనకి కుదరదు. ఎందుకంటే ఇది యూట్యూబ్ అనేది ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్. దీంట్లో అన్ని రకాల మిక్సింగ్ ఉంటాయి. సో దేనికి అది కావాలి అనుకునే వాళ్ళు దానికి డివైడ్ అవ్వాలి. సో అలా డివైడ్ అవ్వి కరెక్ట్గా నేర్చుకోవాలి అనుకుంటే కనుక కమన్ జాయిన్ విత్ మీ. సో మన క్లాసెస్ అనేవి మీకు చాలా వరకు యూజ్ అవుతాయి. అయితే ఈ ఫార్ములాను అనుసరించి మీరు ఎక్కడ భయపడవలసిన పని అయితే లేదు. సో మనకు కావాల్సిన ఏమేమి వచ్చాయి, 8 నుంచి 6వ భాగం వచ్చింది, 10వ భాగం వచ్చేసి 4.8 వచ్చింది, అండ్ 12వ భాగం వచ్చేసి 4 ఇంచీలు వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సిన మోడల్ ఏంటి, బ్యాక్ బోట్ నెక్ విత్ కీహోలు, బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ వచ్చేసరికి ఫ్రంట్ డీప్ నెక్ అండ్ ప్రిన్సెస్ కట్. ఓకేనా, క్లియర్. సో ఇది మీకు వీడియో నేను చెప్పే విధానం కానీ నచ్చితే చూసి వెళ్ళిపోకుండా, సో ఇటువంటి కంటెంట్ మళ్ళీ మీకు కావాలి అనుకుంటే కనుక నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నో ప్రాబ్లం. కానీ కంటెంట్ కావాలి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మన ఛానల్ పేరు మీద వాట్సాప్లోని అండ్ టెలిగ్రామ్లో కూడా గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్స్ మీన్స్ ఛానల్స్ ఉంటాయి. సో ఒకవేళ మీరు ఇక్కడ మిస్ అయినా అక్కడ నుంచి కూడా మీరు కొత్త వీడియో ఏముందని తెలుసుకోవడానికి దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. టోటల్గా ఇవన్నీ ఫ్రీ. దీంట్లో ఎక్కడ మీరు రూపాయి కట్టవలసిన పని లేదు. కంటెంట్ కావాలి అనుకుని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఎప్పుడైతే నాకు ఇటువంటి మెజర్మెంట్స్ని, ఒకవేళ నాకు దగ్గరకు వచ్చిన కస్టమర్స్ అవ్వచ్చు, లేదా నా స్టూడెంట్స్ అవ్వచ్చు, లేదా బయట నుంచి ఎక్కడైనా ఇటువంటి డిఫరెంట్ కంటెంట్స్ వస్తే కనుక ఖచ్చితంగా దాని మీద నేను ఒక వీడియో అయితే చేస్తూ ఉంటాను. అటువంటి డిఫరెంట్ మెజర్మెంట్స్, డిఫరెంట్ ఫార్ములాలు మీకు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంత కష్టపడుతున్నాము ఒక వీడియో చెయ్యాలి అంటే, 1 గంట సేపు 2 గంటల సేపు వీడియో చేసి దాన్ని మళ్ళీ ఎడిట్ చేసుకొని దాన్ని మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేసి, సో ఇదంతటికీ కొంత టైం ప్రాసెస్ అవుతుంది. ఇంత సమయాన్ని కేటాయించి మీ గురించి చేస్తున్నప్పుడు దానికి కాస్త మీరు లైక్ చేశారనుకోండి, సో మాకు కొంత బూస్టప్ వస్తుంది. లైక్ చేయండి, అలాగే కుదిరితే షేర్ చేయండి, కుదరకపోతే వదిలేయండి, కష్టంగా ఉంటే. కుదిరితే షేర్ చేయండి. అలాగే కంటెంట్ కావాలి అనుకుంటే కనుక, ఎందుకంటే వాస్తవం చెప్తున్నాను, ఎవరు ప్రోత్సాహం లేకపోతే కంటెంట్ చేయడానికి నాకే ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ప్రత్యేకంగా ఒక వీడియో చేయాలంటే ఒక రోజంతా పని అనుకొని నేను చేయాలి. సో కంటెంట్ మీకు ఇవ్వాలి అనుకుంటే ఒక రోజంతా నేను దాని మీద స్పెండ్ చేయాలి. వీడియో తీయాలి, దాన్ని మళ్ళీ ఎడిట్ చేయాలి, ఎడిట్ చేసి దాన్ని మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. కనీసం ఒక పూట అయినా అవుతుంది కదా. ఆ పూటలో నేను ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా లేదా వేరే పని చేసుకున్నా దానికి తగిన రెవెన్యూ అనేది వస్తుంది. ఓకేనా. సో కాబట్టి మా కష్టాన్ని అర్థం చేసుకొని మీరు కంటెంట్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ 2 చేస్తూ ఉంటే ఓకే, మన గురించి ఆలోచించే వాళ్ళు, మన గురించి వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో ఏదో టైంలో మీకు కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. క్లియర్. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి,
కింద ఒక మార్జిన్ కావాలి, ఫస్ట్ బ్యాక్ తీసుకుందాం, కింద ఒక మార్జిన్ కావాలి, మార్జిన్ తీస్తున్నాను. అండ్ సేమ్ టైం ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్కి సరిపడేంత మార్జిన్ని ఇక్కడ తీస్తాం. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, లెంగ్త్ కావాలి. సో లెంగ్త్ అనేది 15 ఇంచీలు, 15 ఇంచెస్, దానికి ఒక హాఫ్ ఇంచీ కలిపి 15.5 చేస్తున్నాను విత్ మార్జిన్. సో అలాగే మనకి 6వ భాగం, చెస్ట్లో 6వ భాగం వచ్చేసి మనకి 8 ఇంచీలు వచ్చింది. కాకపోతే ఇది డీప్ నెక్ కాదు, డీప్ నెక్కు మాత్రమే 6వ భాగం పడుతుంది, మిగతా వాటికి వాటి తాలూకు ఫార్ములాస్ మారిపోతాయి. కాబట్టి 6వ భాగానికి నేను ఒక 1 ఇంచీ కలిపి 9 ఇంచులు వేస్తున్నాను. సో 6వ భాగం 8 ఇంచులు వచ్చింది, నేను 9 ఇంచుల వరకు వెళ్ళాను. సో రైట్. సో అలాగే మనం బోట్ నెక్ కానీ అండ్ కాలర్ నెక్ కానీ స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ అనేది 1 ఇంచీ రేజ్ అవ్వాలి ఎప్పుడు కూడా. సో ఈ రేజింగ్ ఏంటి, ఇవన్నీ ఏంటి అంటే తెలుసుకోవాలి అనుకుంటే కనుక జాయిన్ విత్ మీ. రైట్. సో ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మనకి 20 ఇంచీలు, దాంట్లో సగం ఎటువంటి మార్జిన్స్ లేకుండా మార్క్ చేసేసండి 10 ఇంచీలకి. సో 10 ఇంచీలకి మార్క్ చేసేసాను. ఇప్పుడు నాకు ఈ షోల్డర్ పట్టీ కావాలి. సో ఈ షోల్డర్ పట్టీ కావాలి అనేది 12వ భాగం. సో 12వ భాగం ఆల్రెడీ నేను తీసుకొని ఉంచుకున్నాను 4 ఇంచీలు. సో ఈ 4 ఇంచీలని కింద వరకు ఎంత వరకు కావాలో అంతవరకు మార్క్ చేసుకో. అంటే ఇది ఎంత వస్తుంది, 6 ఇంచీలు. రైట్. నెక్ డౌన్ వచ్చేసి నాకు 12 ఇంచెస్ ఇచ్చారు. సో 12 ఇంచెస్ని మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 12 ఇంచెస్ దగ్గర బ్యాక్ మొత్తం నాకు ఓపెన్లో పెట్టేసి పైన డీప్ నెక్ పెట్టి నెట్ వేసుకుంటాను అనుకుంటే కనుక ఇది కంప్లీట్గా రౌండ్ ఇలా కావాలంటే ఇలా పెట్టేసుకోవచ్చు, పైన బోట్ నెక్ పెట్టుకోవచ్చు. అలా కాదు, ఓన్లీ బోట్ నెక్కే పెట్టి కింద కీ హోల్ కావాలి, సో అది కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సో ఒక 3.5 ఇంచీలకి నెక్ డౌన్ చేస్తున్నాను. సో ఇది నెక్ డౌను. దీనికి కావలసిన సో నెక్ వచ్చేసింది. ఇప్పుడు నాకు కీ హోల్ కావాలి. సో ఈ కీ హోల్కు కూడా సెట్టింగ్స్ ఉంటాయి. అంటే మధ్యలో గ్యాప్ కావాలా, లేదా 1/1 ఒకటి ఓవర్లాప్ అవ్వాలా, 2 దగ్గరికి వచ్చి ఉండాలా. సో డిస్టెన్స్ని బట్టి ఉంటుంది. నాకు ఇది 1/1 ఓవర్లాప్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ 1 ఇంచీ వదులుకుంటున్నాను మార్జిన్స్ కోసం. అలాగే ఈ మొత్తం నేను కీ హోల్ పెట్టలేను కాబట్టి ఒక 4 ఇంచీలు దీన్ని మార్క్ చేస్తున్నాను. అంతకు మించి కీ హోల్ ఉంటే బాగోదు కాబట్టి. రైట్. కీ హోల్ని మార్క్ చేసేసుకున్నాను. బ్యాక్ తాలూకా డిజైన్ కొంతవరకు వచ్చేసింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, దీనికి ఒక 1/2 ఇంచీ స్లోప్ చేస్తున్నాను, జస్ట్ ఒక 1/2 ఇంచీ. రైట్. ఇక్కడ వరకు మనకి సెట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను పైన 10 ఇంచీలు పెట్టాను, కింద నేను 9 ఇంచీలే పెడుతున్నా. సో ఇక్కడ ఎందుకు తగ్గిస్తున్నాము, ఎటువంటి వాటికి తగ్గించాలి, అన్నిటికీ ఇలా చేసేయచ్చా, లేదు, దీనికి కూడా పెద్ద క్లాస్ ఉంది. కాబట్టి ఎటువంటి వాటికి తగ్గించాలి, ఎంత తగ్గించాలి అనేది మనకి తెలుసుకోవాలి. సో ఇక్కడ ఈ లెంగ్త్ నాకు తగ్గుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నాను. ఇది నా పాత స్టూడెంట్స్ అయితే, ఆల్రెడీ నా దగ్గర క్లాసెస్ విన్న స్టూడెంట్స్ అయితే ఈ పాటికి మీకు ఇక్కడ ఒక ఐడియా వచ్చి ఉంటుంది. కొత్త వాళ్ళు అయితే కనుక దీన్ని ఫాలో అవ్వండి, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సో ఎందుకు అనేది తెలుసుకోవాలి అనుకుంటే కనుక సో కొంత నాలెడ్జ్ అనేది కావాలి. సో ఇక్కడ నేను 1 ఇంచీ పెట్టుకుంటున్నాను. అండ్ 48 చెస్ట్, 4వ భాగం తీసుకుంటే 12, దానికి ఒక 1/2 ఇంచీ నేను లూజ్ అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే నడుము వచ్చేసరికి 46. ఇప్పుడు 46లో 4వ భాగం తీసుకుంటే 11.5, దానికి ఒక 1 ఇంచీ డాట్స్ కోసం కలుపుకున్నాను 12.5. సో దీన్ని మార్క్ చేసుకుంటున్నాను. సో దీనికి ఎంత మార్జిన్ కావాలో అంత మార్జిన్ తీసుకోండి, దట్స్ ఆల్. సో చంక రౌండ్ కావాలి, సో రౌండ్ చేసుకోండి.
సో మీకు ప్రతి క్లాస్లో కూడా నేను చెప్తూ ఉంటాను, ప్రతి వీడియోలోని మనం ఎంత పెద్ద మాస్టర్స్ అయినా కదా ఈ చంక రౌండ్ అనేది సరిపోవాలి, సరిపోకపోతే కనుక మనకి ఆల్టరేషన్స్ వస్తాయి అని. సో పైన నాకు ఏదైతే రేజ్ అయిందో దాన్ని వదిలేసానో దాన్ని వదిలేసి ఈ చంక రౌండ్ నాకు సరిపోతుందా లేదా చెక్ చేసుకుంటున్నాను. సో ఇది 11.5 వచ్చింది, నాకు కావాల్సింది ఒరిజినల్గా 11. సో కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా నాకు ఖర్చులతో సైతం సరిపోయింది, మార్జిన్స్తో సైతం. సో ఇక్కడ నాకు డాట్ కావాలి. సో ఈ డాట్కి వచ్చేసరికి 12.5, దాంట్లో సగం తీసుకుంటే 6.25. సో వితౌట్ డాట్ కూడా మనం ఇక్కడ ఇటువంటి సైజులకి కుట్టచ్చు, ఎందుకంటే నడుము దగ్గర షేప్ లేదు కాబట్టి డాట్ని అనేదాన్ని మానేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బ్యాక్ డాట్ అనేది మానేస్తే కొంచెం షేప్ వస్తుంది. సో ఇటువంటి సైజులకి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. సో ఇది బ్యాక్ కటింగ్ అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోయినా, దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. ఓకే రైట్. సో ఇక్కడ మనకి ఇక్కడ వరకు మనకి మార్జిన్ ఉంది అని తెలియడానికి దీనికి ఒక కచ్చిగా పెట్టండి. సో ఇది లాస్ట్లో కట్ చేసుకోండి, ఎందుకంటే ముందుగా కట్ చేసేస్తే ఏమవుతుందంటే అటు ఇటు జరిగిపోతుంది కాబట్టి కీ హోల్స్ ఎప్పుడు కూడా లాస్ట్ స్టిచ్ చేసే ముందు కట్ చేసుకోవాలి. సో బ్యాగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, హ్యాండ్స్ కావాలి. హ్యాండ్స్ ఇక్కడ తెగుతున్నాయా లేదా చూసుకోవాలి. ఓకే, ఇందులో తెగిపోతుంది. ముందు ఇటువంటి సైజుల గేట్లకి కూడా ఏంటంటే పేపర్ డై తీసుకోండి. పేపర్ డై తీసుకున్న తర్వాత క్లాత్ మీదకి వెళ్ళండి. ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే పోతే పేపరే పోతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. క్లాత్ మీదకి అయితే కనుక క్లాత్ అడ్జస్ట్మెంట్ చేయడానికి కష్టం అవుతుంది. సో కింద నాకు మార్జిన్ కావాలి. సో మార్జిన్ తీసుకున్నాను. లెంగ్త్ వచ్చేసి 9 ఇంచెస్. సో 9 ఇంచెస్ అంటే దానికి ఒక హాఫ్ ఇంచ్ కలిపి 9.5 మార్క్ చేశాను. అండ్ సేమ్ టైము చంక డౌన్, ఇది 10వ భాగం కావాలి. సో 10వ భాగం ఆల్రెడీ మనం తీసుకుని ఉంచుకున్నాం, 5 ఇంచులు. సో దీన్ని మార్క్ చేయండి, దీన్ని మార్క్ చేయండి. సో చంక రౌండ్ వచ్చేసి నాకు 22, దాంట్లో సగం తీసుకుంటే 11 ఇంచీలు. సో 11 ఇంచీలకి మార్క్ చేశాను. సో ఇక్కడికి వచ్చేసరికి కొంతమందికి చెయ్యి రౌండింగ్ అనేది సరిగా రాదని డౌట్ ఉంటుంది. దానికోసం మళ్ళీ హ్యాండ్ కటింగ్ అనేది మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నా. సో 11 ఇంచీలు నాకు చంక రౌండ్, దాంట్లో సగానికి నేను మార్క్ చేసుకున్నా 5.5. ఇక్కడ ఒక చిన్న నిశానా పెట్టుకుంటున్నాను. అండ్ మామూలుగా చిన్న సైజ్ అయితే కనుక ఇక్కడ 1 ఇంచ్ తీయమని చెప్తాను. ఇది కొంచెం ఓవర్ సైజ్ కాబట్టి 1.5 పెట్టుకోండి. ఇక్కడ కూడా 1.5 అండ్ దాంట్లో సగం మళ్ళీ 3/4, ఇక్కడ కూడా 3/4. సో ఇప్పుడు దీనికి ఈ చిన్న స్కేల్ వేస్తాను అంటే సరిపోదు. చూడండి, ఈ చిన్న స్కేల్ వేస్తానంటే కుదరదు. దీనికోసం సపరేట్గా నేను ఒక స్కేల్ తయారు చేసుకున్నాను, ఒక బాహుబలి స్కేలు. ఇదిగోండి, ఇది నా బాహుబలి స్కేల్. సో దీన్ని తీసుకొచ్చాను. చిన్న సైజు వాటికి అది సరిపోతుంది, పెద్ద వాటికి అయితే ఇది సరిపోదు కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఏదైతే ఈ 3/4 దగ్గరికి పెట్టానో అక్కడ నుంచి దీన్ని హాఫ్ మార్కే చేశాను. ఈ చివరికి పెట్టాను కానీ చివరి వరకు నేను మార్క్ చేయలేదు, హాఫ్ మార్కే చేశాను. ఇప్పుడు స్కేల్ని రివర్స్ చేయండి. రివర్స్ చేసి ఏదైతే ఆ మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్ దగ్గర నుంచి దాన్ని ఇక్కడ వరకు మార్క్ చేసుకోండి. దట్స్ ఆల్. సో ఇక్కడ చిన్న వంక వస్తుంది, ఆ వంకని దీంతో మళ్ళీ లేబుల్ చేసేయండి. సో వంకలు లేకుండా ఉండడమే మనకి ప్రధానం. దట్స్ ఆల్. రైట్. సో బ్యాక్ మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఫ్రంట్ కావాలి. సో ఈ ఫ్రంట్ కావాలి అనుకునేటప్పుడు ఏదైతే ఈ మార్క్ వేసానో ఈ మార్క్ దగ్గర నుంచి 3/4 నేను కిందకి మార్క్ చేసుకున్నాను ఫ్రంట్ కోసం. ఇప్పుడు ఈ 3/4ని ఇక్కడ ఉన్న 3/4ని ఈ రెండింటిని మెర్జ్ చేస్తూ ఒక హాఫ్ మార్క్ వేస్తున్నాను మళ్ళీ. దట్స్ ఆల్. హాఫ్ మార్క్ వేసాను. సేమ్ మళ్ళీ స్కేల్ని ఇప్పుడు రివర్స్ చేసి ఏదైతే ఇక్కడ నేను ఆల్రెడీ మార్క్ చేసి ఉంచుకున్నానో దాని మీద నుంచి దీన్ని మెర్జ్ చేసేసాను. సో ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చేసాయి నాకు. సో ఇప్పుడు హ్యాండ్ లూజ్ కావాలి. సో హ్యాండ్ లూజ్ అనేది 14.5 పెట్టి చెప్పారు. సో 15 ఇంచులు పెట్టేస్తాను, తర్వాత చూసుకోవచ్చు ఒక హాఫ్ ఇంచు లూజ్ అయితే. సో దీన్ని మార్క్ చేసుకున్నాను. ఎంత మార్జిన్ కావాలో అంత మార్జిన్ తీసుకోండి. దట్స్ ఆల్. ఇది పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్. సో ఎక్కడ కూడా ఒక ముడత రాకుండా హ్యాండ్ కటింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. సో ఇక్కడ వరకు మనకి
మార్జిన్ ఉంది అని తెలియడానికి ఒక కచ్చిక పెట్టండి. అండ్ సెంటర్లో ఒక కచ్చిక పెట్టుకోండి. అండ్ ఫ్రంట్ మనకి షేప్ ఆల్రెడీ మార్క్ చేసి ఉంచాము. సో దాని మీద తీసి పడేసేయండి. సో ఇది ఫ్రంట్ అని తెలియడానికి దీనికి ఒక కచ్చిక పెట్టుకోండి. బ్యాక్ రెడీ అయిపోయింది అండ్ హ్యాండ్స్ రెడీ అయిపోయి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఫ్రంట్ కావాలి. సో ఫ్రంట్ అనేది ఈ పేపర్లో మనకి తగ్గదు కాబట్టి మళ్ళీ వేరేగా ఒక పేపర్ తీసుకోండి. లేదు క్లాత్ మీదకి వెళ్ళాలి అనుకుంటే కనుక బ్యాక్ హ్యాండ్స్ క్లాత్లో తీసుకొని ఫ్రంట్ మాత్రం పేపర్ కటింగ్ చేసుకోండి. సో ఎందుకు పేపర్ కటింగ్ చేసుకోమంటున్నాను, ఇక ఫ్రంట్కి వచ్చేసరికి పేపర్ కటింగ్ చేసుకోండి ఇటువంటి సైజులకి. జనరల్గా మనం ప్రిన్సెస్ కట్ అయినా సరే, అంటే నా మెథడ్లో ప్రిన్సెస్ కట్ అయినా సరే, సెంటర్లో ఏదైతే మనం జాయింట్ పెడతామో ఆ జాయింట్ తాలూకా మార్జిన్ని కటింగ్లో ఇంక్లూడ్ చేసేస్తాను. కానీ ఇటువంటి సైజులకి ఏం చేస్తామంటే వేరే వేరేగా కట్ చేయండి, ఆ పేపర్కి మార్జిన్స్ యాడ్ చేసుకోండి. ఇది బెస్ట్ మెథడ్. దానివల్ల ఏమవుతుందంటే క్లాత్ అనేది ఎక్కడ అడ్జస్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఉదాహరణకి చూడండి, ఇదిగోండి. సో దీని బ్యాక్ పార్ట్ అనేది ఇంత వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది దీనికన్నా పెద్దది వస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి పన్నాలో సరిపోకపోవచ్చు. వాళ్ళు ఇచ్చే పన్నా పెద్ద పన్నా ఉండొచ్చు, లేదా చిన్న పన్నా ఉండొచ్చు. ఈ పన్నా అనేది మనకి ఇచ్చేస్తుంది కాబట్టి అప్పుడు ఈ పార్ట్ వేరేగా, అంటే ఫ్రంట్ పార్ట్ వేరేగా, ఈ సైడ్ పార్ట్ వేరేగా, రెండు వేరువేరుగా ఉన్నాయనుకోండి. సో వేరే చోట్ల మనం కట్ చేసుకోవడానికి అవుతుంది. కాబట్టి పేపర్ తీసుకొని దానికి మార్జిన్స్ యాడ్ చేసుకొని కట్ చేసుకోండి. దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. సో దీనికోసం నేను ఫ్రంట్ని డైరెక్ట్గా మార్క్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. సో డైరెక్ట్ మెథడ్ ఏంటి, కింద నాకు ఒక 1/2 ఇంచ్ మార్జిన్ కావాలి. అలాగే ఇక్కడ ఇది ఎండింగ్ అని తెలియడానికి నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. దీంతో నాకు ఏమీ ఇచ్చిపుచ్చుకునేది ఏం లేదు, దీంతో నాకు ఏమీ ఉపయోగం లేదు. బట్ ఇది ఎండింగ్ అని మార్క్ మీకు తెలియడం కోసం ఇక్కడ మార్క్ వేశాను. అలాగే ఇప్పుడు నాకు ఫ్రంట్ లెంగ్త్ ఎంత పెట్టాలి, ఇది క్వశ్చన్. జనరల్గా అయితే నేను ఎంత పెడతాను, మినిమం 1 ఇంచ్ అయినా సరే ప్రిన్సెస్ కట్కి బ్యాక్ కన్నా ఫ్రంట్ ఎక్స్ట్రా పెట్టమని చెప్తున్నా. కానీ ఇక్కడ ఎంత పెట్టాలి అనేది క్వశ్చన్. సో దీంట్లో నేను ఏం చేస్తున్నాను, దీనికి రమారమి నేను ఒక 4 ఇంచీలు ఎక్స్ట్రా పెట్టుకొని దాని తర్వాత ఈ 15.5 అంటే మొత్తం 19.5కి నేను మార్క్ చేస్తున్నాను. అంటే ఫ్రంట్ లెంగ్త్ చూడండి ఎంత పెరిగిపోతుందో. బ్యాక్ వచ్చేసరికి 15.5 ఉంది, ఫ్రంట్ వచ్చేసరికి 19.5, 4 ఇంచులు ఎక్స్ట్రా పెట్టాను. సో ఈ 4 ఇంచులు అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తాయి ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే పాత వీడియోస్ చూడండి. దాని తర్వాత నాకు కావాల్సింది ఏంటి, 9 ఇంచులు చంకడౌను అండ్ ఎపెక్స్ పాయింట్ ఇప్పుడు నాకు కావాలి. సో ఎపెక్స్ పాయింట్ కోసం నేను ఏం చేయాలి, 48 ఇంచీలు చెస్ట్, దాంట్లో 4వ భాగం వచ్చి 12 ఇంచీలు, దానికి ఒక 1.5 ఇంచీ వరకు కిందికి వెళ్ళొచ్చు. సో 1.5 ఇంచీ వెళ్ళాను. దీని తర్వాత నాకు కావాల్సింది ఏంటి, 4 ఇంచీలు నాకు కావాలి. 4 ఇంచీలు ఇక్కడ నేను తీసుకున్నాను. సో ఈ 4 ఇంచీలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా నా ఓల్డ్ స్టూడెంట్స్ అయితే తెలిస్తే, కొత్త వాళ్ళు అయితే కనుక పాత వీడియోస్ చూడండి. పాత వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో వీటికి అన్నిటికీ మార్కులు చేసుకోండి. అలాగే మనం షోల్డర్ వచ్చేసి 10 ఇంచెస్ పెట్టాము. దీనికి కూడా ఫ్రంట్ కూడా 10 ఇంచెస్ పెట్టండి. షోల్డర్ వచ్చేసి అండ్ షోల్డర్ పట్టి వచ్చి 4 ఇంచులు పెట్టాము. ఆ 4 ఇంచులు పెట్టుకోండి. సో కింద వచ్చేసి నాకు 6 ఇంచులు నెక్ వెడల్పు ఎంత అయితే ఉందో అది అలా తీసేస్తున్నాను. ఎందుకంటే ఫ్రంట్ డీప్ నెక్ కాబట్టి. సో ఇక్కడ నేను ఎంత తీసుకోవాలి, ఇక్కడ నేను 1/2 ఇంచ్ స్లోప్ ఇచ్చాను బ్యాక్ కి, అండ్ ఫ్రంట్ కూడా ఆ స్లోప్ అనేది కామన్ గా కావాలి. రైట్. సో ఇప్పుడు పైన మనం ఎంత పెట్టాము, 10 ఇంచెస్ పెట్టాము. దీనికి నేను ఇక్కడికి వచ్చేసరికి 1/4 పెడుతున్నా. సో ఇక్కడ వరకు రెడీ. సో నెక్ రౌండ్ వచ్చేసి 1 ఇంచ్ అండ్ నెక్ డౌన్ వచ్చేసి ఇక్కడ 9 ఇంచెస్. 9 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అండ్ నాకు రౌండ్ నెక్ కావాలి. సో రౌండ్ నెక్ అనేది బోట్ నెక్ లో వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా స్క్వేర్ రౌండ్ వేయకండి, కాస్త బ్రాడ్ రౌండ్ కావాలి. సో బ్రాడ్ రౌండ్ తీసుకోండి, స్క్వేర్ రౌండ్ వేయకూడదు, బ్రాడ్ రౌండ్ వేయండి. సో రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సిన చంక రౌండ్ ఇక్కడ వరకు ఇది సరి. సో లూజ్ కావాలి ఇప్పుడు నాకు. ఈ లూజ్ అనేది నేను జనరల్గా మనం ఏదైతే మనకి లూజ్ ఉందో ఆ లూజ్కి 1 ఇంచే కలుపుతాను. కానీ జనరల్గా ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి, ఇది హెవీ సైజు కాబట్టి ఈ సైజుకి నేను
ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటున్నా. అంటే ఈ సెంటర్లో నేను తీసే పీసే 2 ఇంచెస్ ఉంటుంది. జనరల్గా నేను 30 ఇంచి లేదా 1 ఇంచే తీస్తాను. కానీ ఈ మిడిల్ చెస్ట్ని మనం మేనేజ్ చేయాలి అంటే ఇక్కడ మనం హెవీగా తీయవలసి ఉంటుంది. కాబట్టి నాకు కావాల్సిన 4వ భాగం వచ్చేసి 12 ఇంచీలు, 12 ఇంచీలకి మార్క్ చేశాను. అండ్ సేమ్ టైం దీనికి ఒక 2 ఇంచెస్ యాడ్ చేస్తున్నా డాట్ కోసం. మళ్ళీ దీనికి మార్జిన్ లేదండి, మార్జిన్ మాత్రం దీనికి లేదు, గుర్తుపెట్టుకోండి. మార్జిన్ అయితే మళ్ళీ ఒక 1 ఇంచి యాడ్ చేయవలసి ఉంటుంది. అండ్ సేమ్ టైం ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఎపెక్స్ పాయింట్. సో ఈ ఎపెక్స్ పాయింట్ అనేది 4.8 వచ్చింది, అంటే పావు తక్కువ 5 ఇంచీలు. కానీ ఈ పావు తక్కువ 5 అనేది ఇక్కడ వేయకూడదు, ఇక్కడ నాకు 5.5 వస్తుంది. సో ఈ 5.5 ఎలా వచ్చింది, మిడిల్ చెస్ట్ నుంచి వచ్చింది. సో దీన్ని మార్క్ చేసుకున్నాను. అండ్ సేమ్ టైం ఇప్పుడు డాట్ అనేది కావాలి. ఈ డాట్ కోసం నేను ఈ పక్కన ఒక 3/4 తీసుకుంటున్నాను, రిమైనింగ్ అంతా చివరి పెడుతున్నాను. ఇప్పుడు నాకు కావాల్సిన డాట్ విడ్త్ వచ్చేసి 3.5. సో ఈ 3.5 ఎలా వచ్చింది, ఇవన్నిట్లు కూడా పెద్ద చర్చ. సో ప్రస్తుతానికైతే అది మనకు అప్రస్తుతం కాబట్టి దాన్ని వదిలేద్దాం. సో దీంతో మార్క్ చేసుకోండి. చిన్న స్కేల్స్ అయితే మీకు దీనికి యూజ్ అవ్వదు, ఇటువంటి పెద్ద స్కేలే ఉండాలి. సో ఇక్కడ వరకు క్లియర్. తర్వాత ఇటువంటి లెగ్ కరువు ఉంటుంది, లెగ్ కరువు తీసుకోండి. ఈ లెగ్ కరువు నుంచి అది ఎక్కడ వరకు వెళ్తే అక్కడ వరకు వంక లేకుండా మార్క్ చేయండి. దట్స్ ఆల్. వంక లేకుండా దాన్ని అక్కడ వరకు మార్క్ చేయండి. ఇది ఎక్కడైతే మెర్జ్ అయిందో దానికి అడ్డంగా అక్కడ ఒక లైన్ తీయండి. ఇప్పుడు నాకు కావాల్సిన డాట్ ఎంత, 2 ఇంచెస్ కావాలి. ఇదిగోండి 2 ఇంచెస్ ఈ రౌండింగ్ మీద నేను కొలుస్తున్నాను. సో 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 ఇంచెస్ని తీసుకొచ్చి ఈ సెంటర్లో కలిపేసుకోవాలి. దట్స్ ఆల్. సో అలాగే ఇక్కడ మనకి బ్రెస్ట్ రౌండ్ కూడా తిరగాలి కాబట్టి దానికి కూడా ఒక చిన్న నిశాన పెట్టుకున్నాను నేను. సో దీన్ని ఈ మూడిట్లని మెర్జ్ చేస్తూ సో ఎంతవరకు అది వెళ్తుందో అంతవరకు మార్క్ చేశాను. దాన్ని ఇక్కడ నుంచి షేప్ చేసుకుంటున్నాను. దట్స్ ఆల్. సో నాకు ఎంత హెవీ మిడిల్ చెస్ట్ ఉన్నా సరే ఈజీగా నేను దాన్ని హ్యాండిల్ చేయగలిగాను. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఈ కిందన షేప్ కోసం ఒక 1 ఇంచ్ వరకు తీసేస్తున్నాను. దట్స్ ఆల్. ఇక్కడ నాకు డాట్ అనేది ఆప్షనల్, కావాలంటే వేసుకుంటాను, లేకపోతే లేదు. కానీ ఇటువంటి సైజుకి ఇక్కడ 4th డాట్ అనేది కంపల్సరీ వేయాలి. కంపల్సరీ వేయకపోతే మీకు ఈ లెంగ్త్ అనేది అడ్జస్ట్ చేయడం అవ్వదు. కాబట్టి కంపల్సరీ వేయండి. ఇక్కడ మనకి ఈ ఇంత హెవీ సైజ్ ఉండే వాళ్ళకి నెక్ దగ్గర లూజ్ వస్తుంది కాబట్టి ఆ లూజ్ని ఇక్కడ తీసేయండి. దట్స్ ఆల్. అయిపోయింది. ఇప్పుడు నాకు కావాల్సిన నడుము కొలత. సో ఇటుపక్క మార్జిన్ని విడిచిపెట్టేశాను. నడుము వచ్చేసి నాకు 46, అంటే 11.5 రావాలి. సో ఇది 11.5 ఎక్కడి వరకు వస్తుంది, ఇదిగోండి 4.5 అంటే ఇక్కడికి వచ్చింది. 4.5 ఆ చివరి వరకు వచ్చింది. ఇదిగోండి. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఇక్కడ 1/2 ఇంచ్ మైనస్ చేశాను కాబట్టి, అంటే లోపలికి వెళ్ళాను కాబట్టి ఆ 1/2 ఇంచ్ని ఇక్కడ కలుపుకుంటే సరిపోతుంది. సో 2.5 మనం ఎంత కలుపుతున్నాము ఎంత తీస్తున్నాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అంతా. సో ఇక్కడ వరకు వచ్చింది. కానీ ఇక్కడ ఈ మార్క్ నేను ఇలా స్ట్రైట్ మార్క్ వేయను, ఇక్కడ బాగా గమనించండి. సో ఇక్కడ నేను 4th డాట్ పడతాను అని చెప్పాను. సో ఈ 4th డాట్ కోసం ఈ డాట్ నుంచి ఒక 2 ఇంచెస్ వెనక్కి మార్క్ చేస్తున్నాను. సో వెనక్కి మార్క్ చేశాను. దీన్ని ఇలా సెంటర్కి ఒక మార్క్ వేసుకున్నాను. ఇక్కడ నేను 3 ఇంచెస్ డాట్ పడదాం అనుకుంటున్నా. 3 ఇంచెస్ లేదా 2.5 వాట్ అబౌట్. సో మనకి ఎంత కావాలి అనే దాన్ని ఇక్కడ మార్క్ చేసుకొని నేను 3 ఇంచెస్ పట్టాలనుకుంటున్నాను. సో 3 ఇంచెస్ ఇక్కడ తీసేసాను. దట్స్ ఆల్. సో 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను.
కాకపోతే ఈ రెండు ఇలాగ లోపలికి మన జాయింట్ అయ్యేటప్పటికి ఇక్కడ మీకు ఏమవుతుంది, స్ట్రైట్ కాస్త కోణంలా వస్తుంది. సో అలా కోణంలా వచ్చేదానికి మనం మార్కింగ్ ఎలా చేసుకోవాలి, ఎప్పుడైనా సరే సో ఇలా బయటికి వెళ్ళేటట్లు మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ అనేది ఇలా బయటికి వెళ్ళేటట్లు చేయాలి. దట్స్ ఆల్. ఇప్పుడు మీకు కావాల్సిన మార్జిన్ ఎంత కావాలి అంటే అంత పెట్టుకోండి. సో 1.5 తీస్తున్నాను మార్జిన్, ఇదిగోండి 1.5. రైట్. సో ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం పెట్టింది ఎంత, టోటల్గా 4 ఇంచెస్ మనం ఎక్సెస్ పెట్టుకున్నాము లెంగ్త్లో. కానీ 4 ఇంచెస్లో మనం ఇక్కడ ఎంత యూజ్ చేసామో ఒక 3 ఇంచెస్ యూజ్ చేసాం. మిగతాది ఎంత మిగిలిపోయింది, ఇదిగోండి ఇలా పెడితే తెలిసిపోతుంది. ఎంత ఉంది, 4 ఇంచీలు. 3 ఇంచీలు తీసేగా ఇంకొక 1 ఇంచ్ వరకు ఉండిపోతుంది. ఆ 1 ఇంచ్ని ఎక్కడ తీయాలి, ఇదిగోండి ఇక్కడ తీసేయాలి. సో దీన్ని ఇలా మార్క్ చేసి ఉంచుకోండి. తర్వాత దీన్ని తీసేయవచ్చు ఈ జాయింట్ వేసిన తర్వాత. దట్స్ ఆల్. ఈ జాయింట్ వేసుకున్న తర్వాత దాన్ని లాస్ట్లో తీసేయవచ్చు. సో అది ఎలా వస్తుంది అనే దానికి కూడా మీకు కటింగ్ చేసిన తర్వాత ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో దీని కటింగ్ అయితే అయిపోయింది, మార్కింగ్ అయితే అయిపోయింది. ఒకసారి కట్ చేసుకుందాం. చూడండి, ఇంత ఫ్రంట్ మీరు డైరెక్ట్గా క్లాత్ మీద వేద్దాము అంటే క్లాత్ మీకు సరిపోకపోవచ్చు. కాబట్టి పేపర్ కటింగ్ చేసుకోండి. అలాగే ఈ సెంటర్లో మనం పెట్టే జాయింట్కి మనం మార్జిన్స్ అనేవి ఇవ్వలేదు కాబట్టి వాటికి క్లాత్ మీద మార్జిన్స్ అనేవి యాడ్ చేసుకొని కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇది ఫ్రంట్ ఓపెన్కి లేదు, బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇక్కడ ఇచ్చిన మార్జిన్ని తీసేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు కాబట్టి. రైట్. సో ఇక్కడ మీకు దీన్ని మార్కింగ్ మీద కట్ చేసేసి చూపిస్తాను ఎలా వస్తుందో అనేది, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ వరకు తీసేసాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇదిగోండి ఇది ఒరిజినల్. సో ఇక్కడ వరకు మనకి ఇది ఇలా వచ్చింది. సో ఇలా వచ్చినప్పుడు ఇది ఎక్కడికి టచ్ అయింది, ఇదిగోండి ఇక్కడికి టచ్ అయింది. సో ఇక్కడికి టచ్ అయిందంటే కుట్టేటప్పుడు మనకి అది అక్కడికే వస్తుందని క్లారిటీ ఉండదు. కొన్నిసార్లు ఈ అడుగు పొర షింక్ అవ్వడం కానీ సాగడం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి. కాబట్టి మరొక 1/2 ఇంచ్ 3/4తో దానికి పైకి ఉంచుకోండి. అందుకే క్లాత్ అనేది ఇక్కడ ఉంచుమని చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం పెట్టిన దాంట్లోని ఈ పార్ట్ మనకి షింక్ అవుతుంది. ఇప్పుడు దాన్ని కరెక్ట్గా కానీ మనం తీయగలిగితే ఇంకా పైకి ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ క్లాత్ ఉంటే కటింగ్ చేసేయచ్చు. ఇన్ కేస్ అక్కడ క్లాత్ లేకుండా తక్కువ పడ్డది అనుకోండి, ఏమీ చేయలేం. కాబట్టి ఇది పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని మార్క్ చేసుకోండి. ఈ విధంగా దీన్ని మార్క్ చేసుకోండి. మీకు కావాల్సిన షేప్ అనేది ఖచ్చితంగా ఇందులో వచ్చి కూర్చుంటుంది. దట్స్ ఆల్. ఓకేనా. ఇది జాయింట్ పెట్టిన తర్వాత దీన్ని కట్ చేసుకోండి. అందుకే ఈ పార్ట్ ఎప్పుడు కూడా నేను కట్ చేయండి అని చెప్పను. ఈ జాయింట్ పెట్టిన తర్వాత దీన్ని కట్ చేయాలి. క్లియర్? లేదు, దీనికి మీకు ఇంకా క్లియర్గా కావాలి అనుకుంటే ఈ డాట్ని కూడా తగ్గించవచ్చు. ఎలా తగ్గించవచ్చు, ఇదిగోండి దీని షేప్ ప్రకారం ఎక్కడికి తిరుగుతుంది, అది ఎక్కడికి తిరుగుతుంది అంటే ఇదిగోండి అంతవరకు వెళ్తుంది. సో ఎప్పుడైతే అంతవరకు అది వెళ్ళిందో ఇప్పుడు ఆ డాట్ సైజ్ అనేది కూడా మనకి తగ్గిపోతుంది. బ్యాక్ తోటి కొలుచుకోండి, ఎంత ఎక్స్ట్రా వచ్చిందో అంత. ఇప్పుడు డాట్ పెట్టుకోండి. ఇక్కడ ఎంత అయిపోయింది, ఇక్కడ 2 ఇంచెస్ పోయింది. ఇది 2 ఇంచెస్, ఇది 2 ఇంచెస్. ఇప్పుడు ఇక్కడ ఎంత మిగిలింది, 2 ఇంచెస్. 1 ఇంచ్ డాట్ పట్టుకుంటే సరిపోతుంది. క్లియర్? ఒకసారి దాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో దీన్ని తీసేద్దాం. సో ఇది నాకు దట్స్ ఆల్. ఓకే రైట్.
సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇదిగోండి దీనిపైన పెట్టి యాజ్ ఇట్ ఈజ్గా మార్జిన్స్ ఉంటాయి కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని ఇలా పెట్టి జాయింట్ పెట్టేసుకోండి కింద నుంచి. మీరు కింద నుంచి జాయింట్ పెట్టిన తర్వాత ఎంత మిగిలిందో మీకు పైన చెప్తుంది అది. ఇదిగోండి మనం వేసుకున్న మార్కు ఈ మార్క్ దగ్గరికి వచ్చింది. సో ఈ మార్క్ అనేది కన్ఫర్మ్. రైట్, ఈ మార్క్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనం చేయవలసింది ఏంటి, ఇక్కడ ఇది 2 ఇంచెస్ మనము డాట్ ఎంత పెట్టాము, ఇక్కడ 2 ఇంచెస్ పెట్టాము. సెంటర్ నుంచి మనం చూసుకుంటే 2 ఇంచెస్ పెట్టుకున్నాము. సో ఇప్పుడు ఆ 2 ఇంచెస్ని దీన్ని కిందకి దించేద్దాం. సో మార్కులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి కలర్ మారుస్తున్నాను నేను. ఇదిగోండి 2 ఇంచెస్ ఎగ్జాక్ట్గా 2 ఇంచెస్ తీసుకున్నాను. ఈ 2 ఇంచెస్ని ఇక్కడ తీసేసాను. దట్స్ గుడ్. సో సరిపోయింది. ఇప్పుడు ఇది రౌండింగ్. ఒకవేళ ఇక్కడ ఏమైనా ఎక్కువ రాకపోయినా ఆ రౌండింగ్ అనేది ఎగ్జాక్ట్గా బాడీ మీదకి వచ్చి కరెక్ట్గా కూర్చుంటుంది. ఇన్ కేసు ఒకవేళ ఎక్కువ వచ్చింది, ఎంత ఎక్కువ వస్తుంది, ఇదిగోండి ఆ మాత్రం ఒక పావు ఇంచియో హాఫ్ ఇంచియో ఎక్కువ వస్తుంది. లేదు 1 ఇంచ్ వరకు వచ్చింది, రానియండి. ఇప్పుడు ఈ రౌండ్ని అలా లెవెల్ చేసేసుకోండి. దట్స్ ఆల్. సో ఇక్కడ మనం 2 ఇంచెస్ ఇది తీసేసాం కాబట్టి ఇప్పుడు మన దగ్గర మిగిలింది ఎంత, ఇక్కడ 2 ఇంచెస్ ఉంది. సో ఇప్పుడు ఆ 2 ఇంచెస్ని ఈ పక్క ఒక 1 ఇంచి, ఈ పక్క ఒక 1 ఇంచి తీసేయండి. డాట్ పెట్టేసేయండి ఆ 1 ఇంచిని. సో ఈ విధంగా మనకి ఎంతటి హెవీ చెస్ట్ ఉన్న బ్లౌజ్నైనా మనం హ్యాండిల్ చేయవచ్చు. సో మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోయినా ఎటువంటి డౌట్ వచ్చినా నాకు కామెంట్స్లో తెలియజేయండి. సో ఇందాక మీకు ఇక్కడ ఈ షేప్ ఎందుకు ఏమన్నా అర్థమైందా, ఇదిగోండి ఇలా తగ్గిపోతుంది కాబట్టి బయటికి పట్టు వచ్చేటట్లు మార్కింగ్ వేసుకోమని చెప్పాను. సో ఇప్పుడు ఈ మార్క్ నుంచి ఆ మార్క్ మనం మార్క్ పెట్టుకుంటే చిన్న డిఫరెన్స్ అనేది వస్తుంది. దట్స్ ఆల్. మీరు జాయింట్ పెట్టుకుంటే డాట్ పెట్టేస్తే దీని షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి దీనికి ఇలా జాయింట్ పెట్టుకుంటూ వచ్చేసేయండి కింద నుంచి ఈక్వల్గా. సో ఎంత పెద్ద చెస్ట్ ఉన్నా సరే మీకు అది ఈజీగా సెట్ అయిపోతుంది. This is the heavy chest size princess cut. సో పేపర్ కాబట్టి మీకు చక్కగా కూర్చోబెట్టదు. సో మీరు క్లాత్ మీదకి వెళ్ళి నేను చెప్పిన ఇవన్నీ కూడా మీకు పాటిస్తే ఎటువంటి హెవీ సైజునైనా ఈజీగా మీరు హ్యాండిల్ చేయవచ్చు. సో ఇప్పుడు మనకు తేడా ఏం కొట్టింది, ఇదిగోండి ఇది తేడా కొట్టింది. దాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోండి. దట్స్ ఆల్. అంతే. సో అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోయినా ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈజీగా దాని గురించి మళ్ళీ మీకు వివరిస్తూ ఒక వీడియో చేయడం కానీ అండ్ సేమ్ టైము లేకపోతే దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు కామెంట్స్లో నేను ఇవ్వడం కానీ జరుగుతుంది. సో ఓవరాల్గా ఇది ఈరోజు మీకు చెప్పదలుచుకున్న నేను హెవీ సైజు బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ డీప్ నెక్ తాలూకా బ్లౌజ్ కటింగ్. సో అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఓవరాల్గా ఇది ఈ వీడియోకి అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మా ఛానల్ చూడడం మొదటిసారి అయితే కనుక కంటెంట్ కావాలి అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా
ఆన్ చేసి పెట్టుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, స్వస్తి.